హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి వాల్ కమోడ్ బేసిన్ ఏ విధంగా సెట్ చేయాలో చూసుకుందాం రండి. ఇది మన బాత్రూమ్ ఉంది కదా, ఈ బాత్రూంలోకి వచ్చేసి ఒక వాల్కి మనకు ఈ ఫ్రేమ్ అనే వాల్ కమోడ్ ఫ్రేమ్ అనేది సెట్ చేసుకోవాలి. ముందు ఫ్రెష్ ట్యాంక్, ఈ ఫ్రెష్ ట్యాంక్ కూడా మనం ఏంటంటే గోడకి కదలకుండా కిందికి కదలకుండా బోల్ట్స్ పెట్టుకొని లేవా బాటిల్ ద్వారా మనం చెక్ చేసుకుందాం. ఈ ఫిట్టింగ్ అంతా మనం చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వాల్ కమోడ్ అప్పర్ ప్లేట్. ఇది వచ్చేసి మనకి లోపట్లో ఫ్రెష్ ట్యాంక్కి మనం వాడుకునే విధానాన్ని కనెక్షన్ ఇస్తున్నాం. ఈ విధంగా ఫ్రెష్ చేయడం వల్ల మనకి ఇక్కడ వాటర్ వచ్చేస్తున్నాయి, వాల్ నుంచి ట్యాంక్లోకి వాటర్ వెళ్ళి ఇక్కడ నుంచి బయటికి వెళ్ళొస్తుంది కదా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం బేసిన్ ఫిట్టింగ్ చేస్తున్నాం. టైల్స్ పడ్డాయి ఆల్రెడీ మనకి. టైల్స్ వేసినాక ఇప్పుడు బోల్స్ ఎక్కువ అయితే అవి కటింగ్ అయిపోయింది. ఈ రాడ్స్ అనేది కూడా మనకి కొలత విధంగా పెట్టాలి. బేసిన్కి ఒకసారి చెక్ చేసుకొని ఈ రాడ్స్ అనేవి కూడా మనం కొలత విధంగా చూసుకోవాలి. అక్కడ నుంచి మనకి ఇక్కడ 3 ఇంచెస్, గోడ నుంచి 3 ఇంచెస్, ఇది అది సరి సమానం ఒకే లేబుల్ ఉన్నాయో లేవో చూసుకోవాలి మనం ముందుగా. ఒకసారి మనం వాల్కు బేసిన్ సెట్ అవుతున్న కార్లని చూసుకుందాం. పెట్టి ఈ విధంగా వచ్చేసి మనం బేసిన్ వెనకాతలకి ఈ పైప్ అనేది బిగించుకుంటాం. ముందు ఆ బేసిన్కి మార్క్ పెట్టుకొని మనకి ఎంత కట్ అవుతుంది, వాల్ నుంచి ఎంత కావాలో చూసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఉంది కదా ఈ పైపు, అక్కడ నుంచి ఇక్కడికి కొలత చూసుకోవాలి. మనం ఆల్మోస్ట్ ఏంటంటే ఇంత మునుపు మనం వెస్ట్ గోడ ఉంది కదా, ఆ గోడ నుంచి మనం ఆల్రెడీ ఇచ్చేసిన కొలత విధంగా చూసుకుంటున్నాం. ఈ మార్క్ అనేది కట్టేది. ఇది సిలికాన్ గమ్. మనం వాల్ కమోడ్కి ఎక్కువ సిలికాన్ గమ్ అనేది వాడాలి. ఓకే, వాల్క్ అనేది ఇప్పుడు మనం కట్ చేసిన పైప్ అనేది ముక్క అతికించడం జరుగుతుంది. ఈ విధంగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసి ఇప్పుడు సెట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా వాచర్లు అనేది కంపల్సరీ ఉండాలి. ఇది వచ్చేసి సిలికాన్ గమ్. మన సిలికాన్ దానికి అప్లై చేయాలి. ముందుగా సిలికాన్ ప్రతి ఒక్క దానికి అప్లై చేసుకుంటేనే మన వాటర్ అనేది లీకేజ్ కాకుండా ఉంటుంది. ఈ విధంగా లీకేజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు బేసిన్ అనేది మనం ఫిట్ చేసుకోవాలి. సైడ్ లెంబడి కూడా సిలికాన్ అనేది మొత్తం పోపించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మన ఈ పైన ఫ్రెష్ ట్యాంక్ ఉంది కదా, ఈ ఫ్రెష్ ట్యాంక్ అనేది డమ్మీ ఉండే, ఆ డమ్మీ అనేది ఉడబీకి ఇప్పుడు మనకి ఎంత కావాలో దాన్ని కట్ చేసుకొని ఈ అప్పర్ ప్లేట్ అనేది ఉంది కదా, ఈ 2 భాగాల అప్పర్ ప్లేట్ని దానికి బిగించాలి. ముందుగా వచ్చేసి ఇది ఫ్రేమ్, ఆ పై అప్పర్ ప్లేట్. ఈ ఫ్రేమ్ ముందుగా బిగించుకొని దానికి అప్పర్ ప్లేట్ అనేది జాయింట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం అప్పర్ ప్లేట్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ బేసిన్ వచ్చేసి మనకి ఏం కంపెనీ అంటే ఇండివేర్ కంపెనీ. చాలా బాగుంది. రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా దీనికి ఏం ఉండదు. ఈ ఫ్రెష్ ట్యాంక్ కనెక్షన్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ఇది మొత్తం ఏంటంటే మొత్తం ఎయిర్ ప్రెషర్ తోడే మనకి ఫ్రెష్ ట్యాంక్ అనేది ఓపెన్ అవుతుంటుంది. ఓన్లీ హెయిర్ తోడే. ఇల్లు మనం ఇప్పుడు అప్పర్ ప్లేట్ని ఈ విధంగా ప్రెషర్ చేయడం వల్ల ఆ హెయిర్ అనేది లోపలికి వెళ్ళి ఆ ఫ్రెష్ ట్యాంక్లో దాన్ని లేపేయడం వల్ల మనకి బయటకు అనేది వాటర్ అనేది వచ్చేస్తుంటుంది. ఈ విధంగా చూడండి, ఈ అప్పర్ ప్లేట్కి పెట్టుకోవాలి మనం. ఓకే, ఇప్పుడు సెట్ అయిపోయేది ఆల్మోస్ట్. ఇకపై మనం ఇంకా చాలా వీడియోలు వస్తుంటాయి మనలో. ఇన్ని రోజులు చాలా గ్యాప్ ఇచ్చాం. ఇది అప్పర్ ప్లేట్ ఈ విధంగా సెట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి ఇది సీట్ కవర్. మన బేసిన్ వాల్ కమోడ్ ఉంది కదండి, ఈ వాల్ కమోడ్ సీట్ కవర్. ఇవి వచ్చేసి ఈ క్లిప్స్ అనేవి మనం ముందుగా తీసుకొని మనం బిగించుకోవాలి. కింద ఈ క్లిప్స్ బిగించుకున్నాక ఆ సీట్ కవర్ అనేది దాని క్లిప్లో కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి. మనం కూర్చోబెట్టుకునేటప్పుడే స్క్రూ డ్రైవర్ తోటి ముందు క్లిప్స్ అనేది టైట్ చేసుకొని ఆ తర్వాత సీట్ కవర్ అనేది కూర్చోబెట్టుకుంటాం. ఈ విధంగా కూర్చోబెట్టుకోవాలి. సీట్ కవర్ కూర్చోబెట్టుకుంటేనే మనకి సీట్ కవర్ కూడా బేషన్కి సీట్ కవర్కి మంచిగా నీట్గా కనిపిస్తుంటుంది.
ఒకే విధంగా షేప్. కొంతమంది ఏంటంటే తెలియక కొద్దిగా అటు ఇటు ఎగుడు దిగుడుగా బిడ్ చేస్తారు. దానివల్ల ఏంటంటే సీట్ కవర్ అనేది దెబ్బతింటుంది. ఇప్పుడు చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం కూర్చున్నా కూడా బేసిన్ అనేది ఆగుతుంది. మనం పైకి ఎక్కి నిలబడ్డ ఒక ఇద్దరు మనుషులైనా బేసిన్ అనేది ఆపేస్తుంది. ఎందుకంటే దాంట్లో బోల్ట్స్ ఉన్నాయి, వాటికి రాక్ బోల్ట్స్. ఓకే, ఇప్పుడు మనం వచ్చేసి అసలు బేసిన్ ఏ విధంగా ఉందో పనిచేస్తుందో లేదో చూద్దాం రండి. ఇక మనకి ఈ విధంగా ఉంది కదా వాల్కి బేసిన్. ఆ పైన వచ్చేసి ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ ఉంది కదా, ఆ రెండు విధాలుగా ఫ్రెడ్ చేయడం వల్ల మనకి వాటర్ అనేది ఎంత స్పీడ్గా వచ్చేస్తుందో చూడండి. బేసిన్ ఈ విధంగా వర్క్ అవుతుంది. మనకి ఓనర్ నుంచి కూడా చాలా గుడ్ నేమ్ అనేది వచ్చింది, బాగా పెట్టారు చిన్నని. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మై ఛానల్.